ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలి నన్నిల సాగమని, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే,
ప్రేమించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మా పట్ల మీరు చూపుచున్న కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిని మాతో ఉంచారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా బలమైన దేవుడవు, మీకు వందనాలు. మీరు మాకు శాంతిని ఇచ్చే దేవుడవు, మీకు వందనాలు. మీరు మాకు సమాధానమిచ్చే సమాధాన కారకుడవు, అందుకు మీకు స్తోత్రాలు. మాకు ఆరోగ్యమును పెంచే దేవుడవు, శక్తినిచ్చే దేవుడవు, అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధానంలోనికి వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మమ్మల్ని ఇంకనూ నడిపించి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు, అప్పుడు అతడు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం నుండి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచిన ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానము ఏమీ పుచ్చుకొనకుండెను. ప్రభునందులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగము దేవుడు ఒక యవనస్తుణ్ణి దర్శించుచున్న సమయం ఇది. ఈ యవనస్తుడి పేరు సౌలు. ఇతడు దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడిచాడు, దేవునికి ఇష్టం లేని పనులు చేశాడు, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడుస్తూ వచ్చాడు. సహజంగా మన జీవితంలో 2 భాగాలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. అదేమిటంటే, మనము కొంతకాలము అనగా మన జీవితంలో కొన్ని సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం. దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తాం. అది ప్రతి ఒక్కరిలో కామన్గా ఉండే విషయం. కొన్ని సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తాం. ఆ టైంలో దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తే వాళ్ళు కుటుంబీకులైతే ఆ వ్యక్తి బ్రతుకుతున్న జీవితము తన భార్యకు కూడా ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం లేని జీవితం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవిస్తున్నాడో ఆటోమేటిక్గా తన భార్యకు కూడా నీవు చేసే పనులంటే ఇష్టం ఉండదు. నువ్వంటే ఇష్టపడవచ్చు, కానీ ఆ పనుల మీద కొంచెం రోత వేస్తుంది. ఏంటి ఈ వ్యక్తి
ఇంకా తన పద్ధతి మార్చుకోవట్లేదు అని. అలాగే దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ దేవునిని స్తుతిస్తూ ఉంటే నీ తోటి సహోదరులకు కూడా బాధ కలుగుతుంది. ఏంటా ఈ సహోదరుడు ఇంత వాక్యం వింటూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడేంటి అని తోటి సహోదరులకు కూడా బాధ కలుగుతుంది. అలాంటి పరిస్థితే సౌలుది. అందువలన సౌలు దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్ళాడు. అయితే అలాంటి మార్గాల్లో వెళుతున్న సౌలును ఒక దినాన దేవుడు దర్శించాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుని స్వరం అతను విన్నాడు. దేవుని వెలుగు అతను చూశాడు. ప్రియరా, మన జీవితాల్లో ఎలాంటి జీవితం అన్నా జీవించు కానీ ఒకరోజు నీ జీవితంలో దేవుడు దర్శించే రోజు ఉండాలి. అది ఎలాంటి జీవితమైనా సరే ఏదో ఒక రోజున ప్రభువు నిన్ను దర్శించాలి. ప్రభువు నీతో మాట్లాడాలి. నీవు దేవుని స్వరం వినాలి. అలాగే నువ్వు దేవునికి లోబడాలి. అది ఖచ్చితంగా జరగాలి. లేకపోతే లైఫ్ వేస్ట్ అయిపోద్దండి. దేవుని చేత దర్శించబడకుండా అలాగే మన జీవితాన్ని సాగిస్తే చివరకు మనం నరకానికి వెళ్ళిపోతాం. దానివల్ల ఉపయోగం లేదు. వేస్ట్ లైఫ్. నువ్వు ఎంతన్నా చదవచ్చు, ఎంతన్నా సంపాదించవచ్చు, లేకపోతే ఎలాంటి పరిస్థితులనన్నా హోదాగా లేక అధికారం ఉపయోగించవచ్చు, చెలాయించవచ్చేమో కానీ దేవుడు లేని జీవితము అది వ్యర్థమైపోతుంది. ఈ సౌలు జీవితాన్ని మనం చూస్తే దేవుడు అతనితో అంటా ఉన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. అందుకు ఇతను ఏమంటున్నాడంటే ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడండి? ప్రభువా అంటున్నాడు. అంటే సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అని అన్నప్పుడు అలాగూ పిలుస్తుంది దేవుడు అని కూడా గ్రహించాడు. అందుకనే ప్రభువా అంటున్నాడు. అంటే ఆయనకు అర్థమవుతుంది ఇది దేవుని స్వరము, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు అని అతనికి అర్థమవుతుంది. ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో కూడా మనకు అర్థమవుతుంది దేవుడు మాట్లాడుతుంది, దేవుడు నిన్ను దర్శిస్తుంది, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నది, నీకు అర్థమవుతుంది. అయితే ఇతను ఏమంటున్నాడు చూడండి, సౌలు 5వ వచనంలో ప్రభువా నీవెవడవి అంటున్నాడు. ఏమంటున్నాడండి? ప్రభువా నీవెవడవి. తెలుగులో నీవెవడవి అని అంటే ఏమన్నా మర్యాదపూర్వకమైన మాటేనది? చెప్పండి. మనందరికీ తెలుగు వచ్చు కదా. నువ్వెవరవయ్యా అనే పదానికి నువ్వెవడవి అనే పదానికి తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. అంటే నీవెవడవి అనే పదంలో ఆ లోపల దాగి ఉన్న అర్థం ఏమిటంటే ఇతనిలో గర్వం ఉంది అని అర్థం. రెండవది ఎదుటి వ్యక్తి అంటే లెక్కలేదు అని అర్థం. మూడవది దేవుడని తెలిసినా కూడా నాకంటే గొప్పోడు కాదు అనే అర్థం. ఎందుకంటే ప్రభువు అన్నాడుగా, అక్కడ దేవుడని అర్థమైందిగా. అయినా నువ్వెవడవి అని అంటున్నాడంటే నువ్వు నాకంటే గొప్పోడు ఏం కాదు అని అర్థం. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ ఎగ్జాస్టేషన్. తనకు తానే గొప్పగా చెప్పుకోవటం, ఎదుటి వాళ్ళని ఎవరిని గౌరవించకుండా తనకు తానే గొప్పోడుగా ఫీల్ అవటం. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి.
అయితే సౌలు దేవుడని తెలుసుకున్నాడు, అందుకనే ప్రభువా అని పిలిచాడు. ఆయన గౌరవంగా మాట్లాడటం కూడా చేత కాలేదు. నువ్వెవడవి అని అంటున్నాడు. చివరికి ఏమంటున్నాడు? నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళము. ఇతని కండిషన్ ఏంటంటే, ఆ వెలుగు ఎప్పుడైతే అతనికి తాకిందో, ఎప్పుడైతే దేవుని స్వరము విన్నాడో, ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఆల్మోస్ట్ మనం కొంతమందిని రోడ్ల మీద పడి ఉండే వాళ్ళని చూస్తాం. వాళ్ళు బాగా మత్తుగా త్రాగి నడుస్తూ నడుస్తూ ఇక నడక సాగనందువలన వాళ్ళు ఎక్కడో ఒక సైడ్ పడిపోతారు. ఆ మత్తు దిగేదాకా అలాగే ఉంటారు. అయితే ఈ సౌలుకి అలాంటి మత్తు కాదు, కానీ దేవుడు దర్శించినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు, దేవుని స్వరము విన్నప్పుడు అతను పడిపోయాడు. పిల్లరా, దేవుని స్వరం మనం వినాలి అని అనుకుంటాం, కానీ దేవుని స్వరం వింటే అది పరిశుద్ధమైన స్వరం, అది గంభీరమైన స్వరం. ఆ దేవుని స్వరం విన్నప్పుడు మనం ఎలా అయిపోతామంటే శక్తి లేనోళంలాగా పడిపోతాం. ఈ సౌలు అలాగూ పడిపోయాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దానియేలు అనే యవనస్తుడు కూడా దేవుని దగ్గర 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు ఆయన దర్శించినప్పుడు ఆయన చచ్చిన వానిలాగా పడిపోతుని అని అంటాడు. అలాగే యోహాను అలాగే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవుని శక్తి, దేవుని దర్శనం ఆయనకు వచ్చినప్పుడు నేను చచ్చిన వాని వలె అక్కడ పడిపోతుని అని అంటాడు. అంటే దేవుని ఆత్మ మనల్ని తాకినప్పుడు ఆ దేవుని ప్రభావం క్రింద మనం చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. చనిపోము, కానీ చనిపోయినట్లుగా అయిపోతుంది. అది దేవుని యొక్క తాకుదల. మనలో ప్రతి ఒక్కరికి దేవుని తాకుదల కావాలి. దేవుని తాకుదల కావాలి. దేవుని ఆత్మ నిన్ను దర్శించాలి. దేవుని స్వరమును వినాలి. దేవుని వెలుగు నీ దగ్గరకు రావాలి. దేవుని యొక్క అభిషేకం నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మ నింపుదలలోనికి మనం రావాలి. ప్రతి ఒక్కరము అనుభవించాలండి. ఇది ప్రతి ఒక్కరం అనుభవించాలి. మనమేదో మనం చేతైన పనులు చేసుకుంటూ పోవటం కాదు, కానీ నీ ఆత్మ నన్ను తాకాలి, నీ ఆత్మతో నింపబడాలి, మీ వెలుగు నేను చూడాలి, మీ స్వరం నేను వినాలి అని నువ్వు అలాగూ ప్రభువుని అడుగుతూ ఉండాలి. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆత్మ నీ హృదయంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని ఆత్మ నీ శరీరంలో అన్ని భాగాల్లోనికి వెళ్ళిపోతుంది. ఇటీవల కురిసిన వరదలు, ఆ మునిగిపోయిన స్థలాలు చూస్తే వాళ్ళని మీరు ఆ నీళ్లు మీ దగ్గరకు ఎలా వచ్చినాయంటే మొదట వాకిట్లోకి వచ్చినాయండి. ఏముందలే కొంచెం వర్షం నీళ్ళు వచ్చినాయి అని అనుకున్నాం. అవి ఏం మేము పట్టించుకోలేదు. కానీ నిదానంగా అవి గదుల్లోకి వచ్చేసి అలా ఎదిగి పెరిగి పొర్లిపోయినాయి అని చెబుతున్నా. అలా వస్తుందని వాళ్ళు అనుకోలే, కానీ ఆ నీళ్ళు అలాగ వచ్చేసినాయి. అలాగే ప్రియులారా, దేవుని ఆత్మ నీ శరీరంలో ప్రతి భాగంలోనికి వెళ్ళిపోతుంది. నీ చెవుల్లోనికి వెళుతుంది. నీ చెవులు పవిత్రమైన వాటిని వినాలనిపిస్తుంది. నీ నోటిలోనికి దేవుని ఆత్మ వెళుతుంది. పవిత్రమైన మాటలను మాట్లాడాలని అనిపిస్తుంది. నీ హృదయంలోకి వెళుతుంది. హృదయము పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశలు నీకు వస్తూ ఉంటాయి. నీ ఎముకల్లోనికి వెళుతుంది. ఆ ఎముకలు దేవుని అగ్ని చేత మండుతూ ఉంటాయి. నీ రక్తంలోనికి వెళుతుంది. రక్తము శుద్ధీకరించబడి దేవుని కొరకు జీవించాలనే ఆసక్తి నీకు వస్తూ ఉంటుంది. అది దేవుని వెలుగు యొక్క ప్రభావం, దేవుని ఆత్మ యొక్క ప్రభావము.
ఈ సౌలు అలాగూ అయిపోయాడు. ఇప్పుడేమైపోయాడు అనంటే తనకు బలం ఉంది, కానీ ఆ బలము ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. తనకు కొన్ని టాలెంట్స్ ఉన్నాయి. సౌలు ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ పర్సన్, చాలా టాలెంట్స్ ఉన్నాయి, కానీ ఆ టాలెంట్స్ అన్నీ డమ్మీ అయిపోయినాయి. అలాగే తన మీద కొంతమంది శత్రువులు వచ్చి దాడి చేస్తుంటే ఒక్కసారిగా ఒక గుంపుగా వచ్చిన వాళ్ళని ఎలా అటాక్ చేయాలో కూడా తెలుసు, కానీ ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. తను బహు కోపిష్ఠుడు, కోపం కలిగిన వ్యక్తి, కానీ కోపం అంతా పోయింది. అంటే చెప్పాలి అనంటే ఆయన యొక్క బాడీ, స్పిరిట్, మైండ్ అంతా డౌన్ఫాల్, పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా ఆయన్ని ఎవరు ఆక్రమించారు అనంటే దేవుని ఆత్మ అతన్ని ఆక్రమించింది. పరిశుద్ధాత్ముడు అతనిలోనికి వెళ్ళాడు, దేవుని వెలుగు అతనిలోనికి వెళ్ళింది, దేవుని స్వరం అతను విన్నాడు, దేవుని అభిషేకం ఆయనలోనికి వచ్చేసింది. అందువలన ఏమి చేయాలో అర్థముగానే నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. ప్రభునంతులారా, దేవుని కార్యాలు మనలో జరగాలి అనంటే, దేవుడు తన కార్యాలు నీ జీవితంలో జరిపించుకోవాలి అని అంటే మనము నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళాలి. నేనేదో చేయగలను, నాకు అది తెలుసు, నాకు ఈ టాలెంట్స్ ఉంది, నాకు ఇంత జ్ఞానం ఉంది అని అనుకుంటే ప్రభువు ఏం చేయలేడు. మనం పూర్తిగా సౌలులాగా పూర్తిగా లొంగిపోవాలి, పూర్తిగా లొంగిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? పడ్డ వ్యక్తి లేవాలి అని కూడా అతనికి అనిపించలేదు. అందుకని ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 6వ వచనంలో చూడండి, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. లేచి, జనరల్గా మనం పిల్లల్ని కూర్చున్నప్పుడు స్టాండప్ అంటాం, వెంటనే నిలబడతారు. ఇప్పుడు మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదివేటప్పుడు జనరల్గా ప్రతి వారం మనం ఏమంటున్నాం, అందరం లేచి నిలబడి వాక్యాన్ని చదువుదాము అని అంటున్నాము. లేచి నిలబడి చదువుతున్నాం. అంటే లేవటం అనేది దేనికి గుర్తుగా ఉందంటే అంతకు ముందు ఉన్న పొజిషను మార్చుకోవటం. కూర్చున్న పొజిషన్లో నుండి నిలబడటం, పొజిషన్ మారుతూ ఉన్నది. లేక పడిపోయిన వ్యక్తిని నిలబడు అని అంటే ఆ పొజిషన్ మారుతూ ఉంది. లేచి అనే పదంలో పొజిషన్ మారుతూ ఉంది, స్థానము మారుతూ ఉన్నది. అనగా ఇక్కడ దీన్ని ఏమి చూపిస్తుందంటే పిల్లరా, దేవుని ఆత్మ నీ పొజిషన్ను మార్చటానికి, నీ పరిస్థితులు మార్చటానికి, దేవుడు ఏమైతే నీ జీవితంలో చెయ్యాలి అని అనుకున్నాడో అవి నీలో జరిగించటానికి, నీ ద్వారా జరిగించటానికి లేచి పట్టణంలోనికి వెళ్ళు అంటున్నాడు. అంటే ప్రియరా, మనము దేవుని కొరకు లేవాలి. లేవాలి అని అంటే అక్కడ నీ పొజిషన్ మారాలి, నీవున్న అలవాట్లు మార్చుకోవాలి, నీకున్న పద్ధతులు మార్చుకోవాలి, నీకున్న పరిస్థితులు మార్చుకోవాలి. ఈ చదువుకునే పిల్లల్ని చూడండి, రోజు తెల్లవారుజాము లేచి చదువుకోండి అని అంటే లేవరు. కానీ అదే ఎగ్జామ్స్ డేట్స్ వచ్చి 20 రోజులు ఉంది, 15 రోజులు ఉంది అని అంటే ఆటోమేటిక్గా లేచి చదువుతారు. అంటే సంవత్సరం అంతా నిద్రపోయినా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లేస్తారు. అలాగే మన జీవితంలో మన పొజిషన్ను మార్చుకోవాలి. ఈ సౌలుని అప్పుడు వరకు లోకస్తుడుగా ఉన్నాడు,
అప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, అప్పటి వరకు దేవునికి వ్యతిరేకమైన మూర్ఖ పనులు చేశాడు. ఈ రోజున దేవుని చేత అతడు దర్శించబడ్డాడు, అతను స్వరం విన్నాడు, దేవుని వెలుగు అతనిలోనికి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, ఇక సౌలు నీవు చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి, ఇక నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు. లేవాలి ప్రియులారా, మనము కూడా మన జీవితంలో లేవాలి. ఏదో పాపపు మత్తులో ఉండి పడి ఉండకూడదు. ఏవో కొన్ని లోక సంబంధమైన పద్ధతులు నేర్చుకొని ఆ పద్ధతులే చేసుకుంటూ ఉండకూడదు. కొంత నిర్లక్ష్యపు పనులు, కొంత అజాగ్రత్త పనులు, కొంత సోమరతన పనులు, ఇవన్నీ మన జీవితంలో పెట్టుకొని అలాగే ఉండకూడదు. వాటి నుండి నువ్వు లేవాలి అనంటే ఆ పాతవి విడవాలి, ఆ తర్వాత నీ స్థానాన్ని మార్చుకోవాలి. అయితే ఈ ఉదయకాలం ఈ లేవటము, లేచి అని అంటున్నాడు కదా, ఈ వ్యక్తి లేచి ఎక్కడికి వెళ్ళాడు అనంటే అననీయ అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. 10వ వచనంలో చూస్తే, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. సౌలు జీవితంలో పిల్లరా ప్రార్థన చేయటం ఇదే ఫస్ట్ టైం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అంతకుముందు ఏనాడు ప్రార్థన చేయలేదు, కానీ ఇతడు ప్రార్థన చేశాడు. అంటే ఇతను లేచింది దేనికోసం అంటే ప్రార్థన చేయటానికి లేచాడు. ప్రార్థన చేయటానికి లేచాడు. అందుకని అననీయ చెబుతా ఉన్నాడు, అతడు ప్రార్థన చేయుచున్నాడు, నీవు లేచి అతని దగ్గరకు వెళ్ళు, అతని గురించి విచారించు. అంటే ప్రియరా, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల్ని లేపాడు దేవుడు. ఒక వ్యక్తి ఏమో సౌలు, మరొక వ్యక్తి ఏమో అననీయ. దమస్కు మార్గంలో సౌలును లేపాడు. అలాగే అంటే అది దమస్కు మార్గం, అది ఇక్కడేమో దమస్కులో అననీయను లేపాడు. వీళ్ళిద్దరిని కలుపుతూ ఉన్నాడు. అనగా లేపటము, లేచి అనే పదములో అర్థం ఏమిటంటే ఇద్దరు వ్యక్తులను లేపి కలిపాడు దేవుడు. ఎందుకు కలిపాడు అనంటే, అననీయ దేవునాత్మతో నింపబడి ఈ దేవుని మార్గములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, పరిశుద్ధాత్ముడు కూడా అలాగే మనల్ని లేపుతూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. లేపటం అంటే ఈ వాక్యాన్ని వినుచున్నప్పుడు నీ హృదయంలో ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ప్రభువును తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి, ఆదివారం క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని పనిని చేయాలి, రక్షణ పొందాలి. ఈ లోపల ప్రేరేపణ ద్వారా నీ గుండెను రేపుతూ ఉంటాడు, లేపుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ సౌలు అననీయ దగ్గరకు వెళ్ళినట్లుగా మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి. అనగా ఇక్కడ లేవటంలో ఉద్దేశం ఏమిటంటే రక్షణ పొందటం కొరకు లేవాలి. ఈ సౌలు లేచి అననీయ దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత ప్రార్థన చేయించుకొని ఆ తర్వాత మారు మనసు పొందాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. లేవాలి. ప్రభునందు పిల్లరా, నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీవు లేవాలి. లేస్తే నీ పొజిషన్ మారిపోతుంది, దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. తర్వాత లేవటం అనేది దేనిని చూపిస్తుంది అనంటే, యోనా గ్రంథం చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము
6వ వచనం చదవండి. 6. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చూడండి, అక్కడ సౌలుని లేపింది ఎందుకు అనంటే రక్షణ పొందటానికి లేపాడు. లేచి ఆ పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ అననీయ అనే వ్యక్తి ఉంటాడు, నీకు వాక్యం బోధిస్తాడు, ఆ తర్వాత నువ్వు రక్షణ పొందుతావు అని రక్షణ కొరకు లేచి అని చెప్పాడు. సరే, ఇక్కడ యోనా గ్రంథంలో 1:6లో ఈ వ్యక్తిని లేపుతూ ఉన్నాడు. ఇతను ఏ కండిషన్లో ఉన్నాడంటే, ఇతనికి ఒక పేరుందండి, యోనా అనే పేరుంది. కానీ ఆ ఓడలో వాళ్ళు ఇతనికి పెట్టిన పేరు ఏంటంటే, ఏం పేరు పెట్టారు చెప్పండి? నిద్రపోతా అన్నారు. నిద్రపోతా అని ఎవరు పెట్టారు అసలు పేరు? వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు కదా అది. సడన్గా ఓడలో వాళ్ళు పెట్టారు, ఓయి నిద్రపోతా అని. అంటే నిద్రపోతా అనేది అతను చేస్తున్న పనులను బట్టి వచ్చిన పేరు. మన జీవితాల్లో కూడా మనం చేసే పనులను బట్టి కొన్ని పేర్లు వస్తాయండి. నీ సాక్ష్యాన్ని బట్టి, నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి నీకు పేరు వస్తుంది. బందర్లో ఏబేలయ్య గారు అని ఒక మంచి దైవజనుడు ఉండేవాడు. ఏబేలయ్య గారు మంచి దైవజనుడు. ఆయన దగ్గర నేను చాలా కాలం పరిచర్య చేశా. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఒకసారి చెప్పాడు, నాకు బాగా గుర్తు. ఆయన ఏదో ఊరు వెళ్ళాడంట సేవ చేయడానికి. ఆమె ఆ దైవజనుడు కలవటానికి వెళ్ళిన ఒక సహోదరి పేరు మార్తమ్మ అంట. వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వెళ్ళాడు ఆ ఊరు. సరే, వెళ్ళిన తర్వాత ఆ మార్తమ్మ గారు ఎక్కడో తెలియలేదంట. ఒక నీళ్ల పైపు, ఆ లేడీస్ అందరూ నీళ్లు పట్టుకుంటున్నారంట పైపు దగ్గర. అక్కడ దాదాపు 10-15 మంది లేడీస్ ఉండి వాటర్ పట్టుకుంటున్నారు, మున్సిపాలిటీ వాటర్. సరే, అయ్యగారు వెళుతూ ఉంటే ఆ సంచి చూసి ఈయన ఎవరో పాస్టర్ గారు లాగా ఉన్నాడు అని లేడీస్ అందరూ చూస్తున్నారంట. వాళ్ళు ఎవరు పరిచయం లేదు. అయితే వాళ్ళల్లో ఒక సహోదరుని అడిగాడంట, అమ్మా మార్తమ్మ గారి ఇల్లు కావాలమ్మా, వాళ్ళ ఇల్లు ఎక్కడో చెబుతారా అని అడిగాడంట ఈ ఏబేల్ గారు. అడిగితే మార్తమ్మ అనే పేరు కామన్ కదా, ఊర్లో ఒకటి కాదు, చాలామంది ఉంటారు ఏ ఊర్లోనైనా. అందుకని వీళ్ళు అన్నారంట, ఏ మార్తమ్మ అయ్యా అన్నారంట. ఏ మార్తమ్మ అంటే వీళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు ఇంటి పేరు చెప్పాలి. ఈ ఇంటి పేర్లు ఇవన్నీ సేవకుడు పట్టించుకుంటాడా? ఒక పేరు ఒకటే తెలుసుకుంటాడు సేవకుడు. నీ ఇంటి పేరేంటో ఇక అన్నీ ఆ చరిత్రలో సేవకుడికి అవసరం లేదు అసలు. మార్తమ్మ ప్రార్థనకు వస్తుంది అంతేను. నేను ప్రార్థన పెట్టినప్పుడు వస్తూ ఉంటుంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వచ్చానమ్మా అంటే, అప్పుడు వీళ్ళు ఆలోచించుకుంటున్నారంట, మార్తమ్మ అంటే ఆ మార్తమ్మ ఆమె కాదు, ఈ మార్తమ్మ ఆమె కాదు. వీళ్ళే చర్చించుకొని వీళ్ళల్లో ఎవరో అన్నారంట, ఓహో ఆ జగడాల మార్తమ్మ అయ్యి ఉంటుంది అన్నారంట. వాళ్ళే ఆలోచించుకొని చివరికి ఓహో ఆ జగడాల మార్తమ్మ అయ్యి ఉంటుందని, అయ్యా నువ్వు అడిగిన మార్తమ్మ అయితే ఇటు పోవాలయ్యా అని చెప్పారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాట వాళ్ళు చెప్పుకోవడం వినగానే ఈ ఏబేల్ గారికి చాలా బాధేసి అక్కడికి వెళ్ళి, మార్తమ్మ బాగున్నావంటే, వందనాలైనా బాగుండనైనా, చాలా కాలానికి మా ఇంటికి వచ్చావునైనా అంటే అంతా విని వాళ్ళకి చెప్పిన తర్వాత అన్నాడంట, అమ్మ ఊర్లో భలే సాక్ష్యం ఉందమ్మా నీకు అన్నాడట. ఊర్లో నీకు భలే సాక్ష్యం ఉందమ్మా మార్తమ్మ అంటే, ఏమైంది నాయన అంటుంది. అప్పుడు ఆ విషయం చెబితే చాలా బాధపడింది. పిల్లరా, మనం చేసే పనులను బట్టి సాక్ష్యం, మన పేరు మారిపోతూ ఉంటుంది. సంఘంలో కూడా మనం జీవించే జీవితాన్ని బట్టి
కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు మన పేరు కంటే కూడా మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. జక్కయ్యకి ఉన్న సాక్ష్యం ఏంటంటే లంచగొండి అనే సాక్ష్యం ఉంది. అందుకనే ఆ సాక్ష్యం మార్చేశాడు దేవుడు. బైబిల్లో చూడండి, ధనవంతుడు లాజరు అనే పేరు ఉంది కదా, ఆ స్టోరీ ఉంది కదా మనకి. లాజర్ అనే పేరు లాజర్ అని రాశాడు, ధనవంతుడు అనే పేరు అదే పేరు అంటారు ఆయనది. ధనవంతుడికి ఇంకొక పేరు ఉండి ఉంటుంది కదా, కానీ ఆ పేరు రాయకుండా ఏమని రాశారు, ధనవంతుడు. అంటే ఆయన మైండ్ అంతా ధనం మీదే, ధనాపేక్ష అతనిది. అందువల్ల ధనవంతుడు అని రాసేసాడు, ఆయన పేరు తీసేసాడు. అసలు అక్కడ దాకా ఎందుకు, మన గ్రామాల్లో చూడండి త్రాగుబోతు అనే పేరు ఉంటుంది. అట్లా కొన్ని పేర్లు. కావున ప్రభునంతులరా, దేవుడు నీ పేరు కంటే కూడా నీ సాక్ష్యానికి ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాడు. నీ సాక్ష్యం చాలా ముఖ్యం. మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే నీ సాక్ష్యము ద్వారా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఈ వ్యక్తి, ఈ యోనాను, ఈ ఓడలో ప్రజలు ఏమంటున్నారండి 6వ వచనంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా వచ్చినది. జనరల్గా నిద్రపోతా అన్నాం కానండి, వాళ్ళు ఓయి నిద్రపోతా అంటే ఆ నిద్రపోత లేస్తాడా? వాడు ఎంతో పెద్ద గరిసి ఉంటాడు, ఓయి నిద్రపోతా, నిద్రమోహం వాడ లే అని ఉంటారు. అంటే ఆ నిద్రపోయేవాడికి వినబడాలి అని అంటే నార్మల్ సౌండ్ పనికిరాదు, ఎఫెక్టివ్గా ఉండాలి సౌండ్. కొన్నిసార్లు అండి దేవుని వాక్యం చెప్పి 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 నార్మల్గా చెబితే ఎక్కదో, ఒకసారి చెబితే ఎక్కదో, 2 సార్లు చెబితే ఎక్కదో, చెప్పి 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 ఎఫెక్టివ్గా అంటే వాళ్ళ స్కిన్ను తాకే అంతగా చెప్పాలి. అప్పుడు మెళుకు వస్తుంది వాళ్ళకి. ఈ వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు అని అంటే చేయవలసిన పని మానేసి అనవసరమైన పని చేస్తున్నాడు. చేయవలసిన పని ఏంటంట, 6వ వచనం చూడండి, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి. చూడండి ఆ మాట చదవండి, ఆ పదం చదవండి, లేచి నీ దేవుని ప్రార్థించుము. ఎందుకు లేపుతున్నారు ఇక్కడ దేవనాన్ని? ప్రార్థన చేయటానికి లేపుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయాల్సిన టైంలో ఇలాగ మత్తుకుండా వెంటాయా? ప్రార్థన చేయాల్సిన టైంలో ఇలాగ మత్తుకుంటే ఎట్లాగో? పిల్లరా, సమయము సందర్భం అని ఉంటుందండి. ప్రార్థన చేయాల్సిన సమయంలో మనం షికారులు చేయకూడదు, చాలా నష్టపోతాం. ప్రార్థన చేయాల్సిన టైంలో మనం ప్రయాణాలు చేయకూడదు, నష్టానికి గురవుతాం. ప్రార్థన చేయాల్సిన టైంలో జలసాలు చేయకూడదు, లేకపోతే క్యాంపులు వేసుకోకూడదు. మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాల్సిన టైం అనేది ఒకటి ఉంది, ఆ టైంలో నువ్వు ప్రార్థనే చేయాలి. కానీ అటు ఇటు ఊర్లు ప్రయాణాలు కూడా పోకూడదు, ప్రభు దగ్గర కూర్చొనే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయకుండా నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు నిద్రపోతావని అర్థం. నిద్రపోతు అంటే ఏంటి? గ్రహింపు లేదు అని అర్థం. కావున ప్రియులారా, యోనా ప్రార్థన చేయాల్సిన టైంలో అస్సలు ప్రార్థన వదిలిపెట్టేసి నిద్రపోతున్నాడు. అంటే గ్రహింపు లేకుండా పోయింది, మందమతోడు అయిపోయాడు. అందుకని వాళ్ళు అంటున్నారు, లేచి నీ దేవుని ప్రార్థించు.
లేచి నీ దేవుని ప్రార్థించయ్యా. ఎందుకు నిద్రపోతావయ్యా? నిద్ర అంత అవసరమా? నిద్ర అంత అవసరమా నీకు? ఇప్పుడు అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడు ఒకసారి. ఓడ బయటకు చూస్తే ఎలా ఉంది? మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. నేను చావకుండా అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నాము మనము. ఒకవైపు ఇంట్లో సమస్యలు, ఒకవైపు పిల్లల సమస్యలు, ఒకవైపు అనారోగ్య సమస్యలు, ఒకవైపు చేసే పనుల్లో శోధనలు. ఇన్ని సమస్యల మధ్య నువ్వు ఎలా నిద్రపోతున్నావు? లేచి ప్రార్థన చెయ్యి. లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి. ప్రియులారా, మనల్ని దేవుడు ఎందుకు లేపుతున్నాడంటే ప్రార్థన చేయటానికి లేవమంటున్నాడు. సౌలును ఎందుకు లేపాడు అనంటే, లేచి దమస్కు అననీయ దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు రక్షణ పొందు. రక్షణ పొందటానికి అక్కడ లేపాడు. ఇక్కడ యోనాను ఎందుకు లేపాడంటే ప్రార్థన చేయటానికి లేపాడు. ఇతను లేచి ప్రార్థన చేసిన తర్వాత ఇక ఆ విషయం అంతా మనకు తెలుసు. అతను సముద్రంలో పడేయటం జరిగింది. ఆ తర్వాత నినివేకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడ మరి ఆ వ్యక్తి వాక్యం ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆ నినివే పట్టణస్థులు రక్షణ పొందడం జరిగింది. ఇక్కడ గమనిస్తే సౌలునేమో లేచి ఒక్కడే రక్షణ పొందాడు. ఇక్కడ యోనా లేస్తే పట్టణమంతా రక్షించబడింది. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. చూడండి పిల్లరా, రక్షణ ఏమైంది? దేవుని వాక్యం ఏం చదువుతా ఉన్నావు? మరలా చదవండి 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ప్రియులారా, ఇక్కడ ఒక పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే, యోనా లేచి ప్రార్థన చేయకపోతే ఓడలో వాళ్ళు ఏమై ఉండేవాళ్ళు చెప్పండి? గ్యారెంటీనా? ఒక్కడి వలన అందరూ చనిపోవటం ఏంటి అంటే అర్థం ఏంటి పిల్లరా? ప్రార్థన చేయవలసిన వారు లేచి ప్రార్థన చేయకపోతే ప్రక్కమిటి వాళ్ళు చనిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రక్కమిటే పరిస్థితులన్నీ డెడ్ అయిపోతాయి, పరిస్థితులు స్తంభించిపోతాయి. అది మన ఇంట్లో పరిస్థితులైనా నువ్వు లేచి ప్రార్థన చేయకపోతే పరిస్థితులు డెడ్ అయిపోతాయి. నీ చుట్టుప్రక్కల వారికి మనం ప్రార్థన చేయకపోతే వాళ్ళు స్తంభించిపోతారు. అందుకే ప్రభు చెబుతా ఉన్నాడు, నువ్వు లేచి ప్రార్థన చేయి. సౌలు లేచి ప్రార్థన చేశాడు, ఒక్కడే రక్షించబడ్డాడు. యోనా లేచి ప్రార్థన చేశాడు, పట్టణం అంతా రక్షించబడింది. ఫస్ట్ ఓడలో వాళ్ళు రక్షించబడ్డారు, తర్వాత పట్టణస్థులు రక్షించబడ్డారు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు లేచి ప్రార్థన చేస్తావా? నువ్వు లేచి ప్రార్థన చేసుకుంటావా? దేవునికి మొరపెడతావా? ప్రభువా సహాయం చేయని అడుగుతావా? తర్వాత లేవటములో మరొక విషయం ఏంటి అనంటే, ఏ విషయంలో లేవాలి? యెహోషువ గ్రంథం చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12 చదివా, 12 నుండి చదువు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఎలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. పిల్లరా, ఇక్కడ లేవటము ఎందుకు లేవాలి? లేచి అనే మాట ఇక్కడ ఎందుకు లేవండి అని అంటున్నాడంటే, యెహోవా దేవుడు యెహోషువతో ఏం చెబుతున్నాడంటే,
మీ పాళెములో శాపగ్రస్తమైన వాటిని తీసివేయాలి అని చెప్పాడు. వేటిని తీసేయాలండి? శాపగ్రస్తమైనవి. అంటే మీ పాళెములో దేవునికి ఇష్టం లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేయాలి. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసివేయాలి. అలాగే దేవునికి ఇష్టం లేనివి ఏవేవి మీ మధ్య ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలి. 12వ వచనంలో అదే కదా అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. శాపకరమైనవి మీ మధ్య ఉండకూడదు, వాటిని నిర్మూలము చేయాలి. అంటే ఎందుకు లేవాలి అని అంటే నిర్మూలము చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. సహజంగా ఇంటిలో ఆ ఇంటిలో ఉన్న వస్తువులు చూస్తే ఆల్మోస్ట్ అన్ని నిర్మూలన చేయాల్సిన వస్తువులే. ఆయన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దేవునికి ఇష్టం లేని వస్తువే. అందుకని వాటన్నిటినీ ఇంట్లో నుండి తీసి బయటకు వేసేసాడు, 4 గంటలుగా చెల్లించేశాడు. అలాంటిదే యెరికో పట్టణంలో కూడా ఉంది. యెరికో పట్టణంలో శాపకరమైనవి కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని మీరు నిర్మూలన చేయాలి. నిర్మూలన చేసి ఏమంటున్నాడు 13వ వచనంలో, నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఎలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అంటే ఎందుకు లేవాలి అని అంటే నిర్మూలన చేయటానికి, అంటే శాపకరమైనవి తొలగించుకోవటానికి లేవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ప్రభునందు పిల్లరా, ఎందుకు లేవాలి అనంటే వేస్ట్ అంతా తీసివేసుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఇది మనం నిత్యము చేయాల్సిన పని, ప్రతిరోజు చేయాల్సిన పని. నిర్మూలించవలసినవి చాలా మనలో ఉన్నాయి. వీటిని తీసివేయి ప్రభా, ఇవన్నీ నా ఇంట్లో వద్దు, నా జీవితంలో వద్దు, నా డ్యూటీల్లో వద్దు, నా పిల్లల్లో వద్దు, మా ఇన్స్టిట్యూట్లో వద్దు, మా సంఘములో వద్దు, మేము చేసే పనుల్లో వద్దు, మీకు చెందనది ఏది మా దగ్గరకు వద్దు. దీన్ని మేము రిమూవ్ చేస్తున్నాం, దీన్ని డిలీట్ చేస్తున్నాను ప్రభు అని డిలీట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, దేనికి నువ్వు లేవాలంటే, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఎలాగో చెప్పు. మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. మన తలంపులను పరిశుద్ధపరచుకోవాలి, మన పనులు పరిశుద్ధపరచుకోవాలి, దేవుని స్వరం వినేలాగా మన జీవితాన్ని మార్చుకుంటా ఉండాలి. అందుకు మనం లేవాలి. మరి దేనికి లేస్తున్నాం మనం? ఇలాగ యెహోషువలాగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి లేస్తున్నామా? సోదరుడా, నీ జీవితం పవిత్రపరచబడితే, నీ ఆత్మ పవిత్రపరచబడితే దేవుని శక్తి నీలోనికి వస్తుంది తెలుసా? నువ్వు పరిశుద్ధపరచబడే కొలది దేవుని అభిషేకం నీలోనికి వచ్చేస్తుంది, దేవుని ఆశీర్వాదాలు నీలోనికి వచ్చేస్తాయి. అందుకే నువ్వు ప్రభువుని అడగాలి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి, నా పాళెములో శాపకరమైనది తీసివేయండి, నీకు చెందినది నాలో ఏది ఉండకూడదో దాన్ని తీసివేయండి అని నువ్వు అడుగుతూ ఉండాలి. అందుకు మనం లేవాలి. పిల్లరా, 3 విషయాలు చూసాం. ఒకటి, సౌలు లేచాడు దేనికంటే రక్షణ పొందటానికి లేచాడు. ఆ తర్వాత అదే సౌలు పౌలుగా మారి సంఘాలు కట్టాడు.
అలాగే నిద్రపోతున్న యోనా లేచాడు, ప్రార్థన చేశాడు. అతను ప్రార్థన చేయటం ద్వారా ఓడవారు రక్షించబడ్డారు. ఆ తర్వాత నినివే పట్టణస్థులు రక్షించబడ్డారు. లేచి ప్రార్థన చేశాడు. మూడవదిగా యెహోషువ సైన్యము లేవాలి అని అంటున్నాడు. ఎందుకు లేవాలి అని అంటే శాపకరమైనవి నిర్మూలము చేసి మిమ్ములు మీరు పరిశుద్ధపరచుకోవడానికి లేవండి అంటున్నాడు. మరి నన్ను పరిశుద్ధపరచు అని ఎప్పుడైనా నువ్వు అలాగూ ప్రభువుని అడుగుతున్నావా? మన పిల్లలు పరిశుద్ధపడాలి, మన జీవితాలు పవిత్రపరచబడాలి, మన గృహము పరిశుద్ధపరచబడాలి, మన సేవ పరిశుద్ధపరచబడాలి, మనం చేసే పనులన్నీ పరిశుద్ధపరచబడాలి. ప్రతి వస్తువును నువ్వు ఇంటిలో ఎలాగూ కడుగుతూ ఉన్నావో అలాగూ నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి లేవాలి. తర్వాత ఎందుకు లేవాలి అని చూస్తే మరొక వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6 అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి, చూడండి, ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఇక్కడ చూడండి పిల్లరా, అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుకు గుర్తు. ఆయన కేక వేసి ఎదుర్కొన రండి అని కేక వేసినప్పుడు ఆ కన్యకలందరూ లేచి వారి దివిటీలను చక్కపరచిరి. ఆ మాట అందరూ అనండి. ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. అంటే వాళ్ళ దివిటీలు జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని వాటిని చక్కపరిచారు, సెటరైట్ చేశారు. అంటే వీళ్ళు ఏం చేసి ఉంటారు? ఆ దివిటీలు చక్కపరచడం అంటే ఏం చేసి ఉంటారు అని అంటే, ఒకటి, ఆ దివిటీల్లో నూనె ఉందా లేదా అని చూసుకున్నారు. అది వెలగాలి అని అంటే ఏం కావాలి? నూనె కావాలి. ఆ నూనెతో నింపుకున్నారు దివిటీలు. నూనె ఉంటే ఒక్కటే చాలదు, అది వెలగటానికి ఒత్తి కావాలి. ఆ ఒత్తి ఉందా లేదా కూడా చూసుకున్నారు. అది రెండే చాలు. అది వెలిగితే లైటింగ్ రావాలి, షైనింగ్ రావాలి, వెలుతురు బాగుండాలి. అంటే ఆ గ్లాసు మసి ఉంటే ఆ మసి తుడుచుకున్నారు. అంత మాత్రమే చాలదు. ఈ ఒత్తి వెలిగే కొద్దే, అది ఒత్తి మండే కొద్దే ఆరిపోతా, అంటే కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి బర్నర్ని జాగ్రత్తగా చూసుకుని ఆ బర్నర్ తిప్పితే ఆ ఒత్తి పైకి లేవాలి. ఆ బర్నర్ను కూడా జాగ్రత్తగా ఉందా లేదా చూసుకున్నారు. అంటే పిల్లరా, 4 రకాల పనులు చేశారు వీళ్ళు. మీరు ఎదుర్కొన రండి అని కేక వినబడినప్పుడు 4 రకాల పనులు చేశారు. అవేంటి? 1, నూనె ఉందా లేదా చూసుకున్నారు. 2, ఒత్తి సరిగ్గా ఉందా లేదా చూసుకున్నారు. 3, గ్లాసు మసిబారి ఉంటే మసిని తుడుచుకొని పరిశుభ్రంగా చేసుకున్నారు. 4, ఆ బర్నరు అది త్రిప్పేది సరిగ్గా ఉందా లేదా, పనిచేస్తుందా లేదా చూసుకున్నారు. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు కేక వేసినప్పుడు దివిటీలు చక్కబరుచుకొని నీకోసం మేము రెడీగా ఉన్నాం ప్రభువా అని బయలుదేరారు. సహోదరుడా, సహోదరి, అందుకు మనం లేవాలి. నీ దీపము వెలుగుతూ ఉండాలి. నీ ఆత్మ దీపం వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. అది వెలుగుతూ ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రార్థనతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి. వాక్యం అనే వెలుగు
ప్రార్థననే వెలుగును నీ హృదయంలోకి పంపుకుంటా ఉంటే నీ ఆత్మదీపం వెలుగుతూ ఉంటుంది. మనము వెలుగుచూ ఉండే దీపాలుగా ఉండాలి. అందుకు మనం లేవాలి. ఆల్రెడీ కొంతమంది అక్కడ ఉన్నారు బుద్ధి లేని కన్నికలని, వాళ్ళు కూడా లేచారు కానీ ఏది రెడీగా లేదు. నూనె లేదు, ఒత్తి లేదు, బర్నర్ లేదు, గ్లాసును తుడుచుకోలేదు. వాళ్ళంతా నెగ్లిజెన్స్గా ఉండారు. లేచారు కానీ ఉపయోగం లేదు. కానీ బుద్ధిగల కన్యకలు లేచారు, దివిటీలను చక్కపరుచుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చి ఆ పరలోకపు గవిని తీసినప్పుడు లోపలికి వెళ్ళాడు. నువ్వు మారు మనసు పొందటం రెడీగా ఉండాలి. ప్రభు వచ్చేటప్పుడు అయ్యా నేను ఇప్పుడు పొందుతానంటే కుదరదు. అలాగే నీ ఆత్మను వెలిగించుకోవాలి. ప్రతిరోజు కొంత సమయం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. ప్రతిరోజు దేవుని పాటలు పాడుకోవాలి. నువ్వు పాటలు పాడుతా, వాక్యం చదువుతా, ప్రార్థన చేస్తావంటే నీ దీపం వెలుగుతూ ఉంటుంది. ప్రకాశమానమైన వెలుగు వస్తూ ఉంటుంది. ఒకవేళ నూనె అయిపోతే మళ్ళీ వెంటనే మోకరించాలి, మరలా ప్రార్థన చేసుకోవాలి, మరలా వాక్యం చదువుకోవాలి, మరలా పాటలు పాడుకోవాలి. నూనెతో నింపుకుంటూ ఉండాలి. ఇది డైలీ లైఫ్. ఇది డైలీ లైఫ్. ఇది చాలామంది డైరీలు మెయింటైన్ చేస్తారు. ఆ డైరీలో ఏం రాస్తారంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళింది రాస్తారు, ఈరోజు ఏం చేసింది రాస్తారు, ఆ రోజు ఏం జరిగిందో రాస్తారు. కానీ డైరీలో రాయన ఒక మాట ఏంటంటే ఈరోజు నువ్వు ఎంత ప్రార్థన చేసావో నీ డైరీలో నువ్వు రాయవు. అదొకటి తప్ప అన్నీ రాస్తారు. ఏం ఉపయోగం? ఆ రోజు నువ్వు ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదివావు నీ డైరీలో రాయవు. ఎన్ని గంటలు ప్రార్థన చేసావు నీ డైరీలో రాయవు. నూనె లేని డైరీని ఇది. ఏ డైరీ వితౌట్ ఆయిల్. ప్రభువుని ప్రియరా, నూనెతో మనం సిద్ధపడాలి. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. మరి నువ్వు అలాగూ చక్కపరుచుకుంటావా? అలాగూ నిన్ను నువ్వు చక్కపరుచుకుంటావా? చివరగా ఈ మాట కూడా చెప్పి ముగిస్తే బాగుంటుంది. అదేంటంటే యేసు ప్రభు ఎప్పుడు లేచాడో కూడా చదవాలి. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇది యేసు ప్రభు యొక్క అలవాటు ప్రియులారా. పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి ప్రార్థన చేయుచుండెను. పిల్లరా, ఇందుకు నువ్వు లేవాలి. అందుకనే మొదటగా దేవుని వాక్యంలో సౌలును గురించి చదివాము. నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు. సౌలు లేచి పట్టణంలోనికి వెళ్ళినప్పుడు తన రక్షణ పొందాడు. తన ద్వారా అనేకులు రక్షణ పొందారు. రెండవదిగా యోనాను నువ్వు లేచి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఎవరు చావకుండా ఓడలో వాళ్ళు బ్రతికారు. నినివే పట్టణస్థులు రక్షింపబడ్డారు. అలాగే యెహోషువ సైన్యంలో చూస్తే ఆయన అక్కడ ఎందుకు లేవమన్నాడంటే మీ పాళెములో శాపకరమైనవి తీసేసుకోనండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, అప్పుడు నేను మీ మధ్యకు వస్తాను అన్నాడు. మనం ఎందుకు లేవాలంటే ప్రభువు మన మధ్యకు వచ్చేలాగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి లేవాలి. అలాగే కన్యకల విషయంలో మనం చూస్తే వారు లేచి తమ దివిటీలను చక్కపరిచిరి, నూనెతో నింపుకున్నారు. అందుకు నీవు లేవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పెందల కడ లేచి ఇంకనూ చీకటి ఉండగానే దూరముగా వెళ్ళి ప్రార్థన చేశాడు. అందుకు నువ్వు లేవాలి. మరి నువ్వు లేస్తావా? నువ్వు లేస్తావా? అలాగే చతికిలబడి ఉంటావా? నువ్వు లేస్తేనే నీ జీవితం వర్ధిల్లుతుంది. నీవు లేస్తేనే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీవు లేస్తేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు.
మరి అలాగ సిద్ధపడతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభా నేను ఇంకా లేవవలసిన విషయాల్లో ఏమేమి ఉన్నాయో ఆ విషయాల్లో నాకు లోతైన సరి అయిన గ్రహింపును నాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? సహోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో, ప్రభా మేము లేవాలి ప్రభా, మీ కొరకు మేము లేచి సిద్ధపడాలి, సిద్ధపడిన కన్నికల వలె మమ్మలను చేయండి ప్రభువా అని నువ్వు అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మేము పడి ఉన్న స్థితిలో ఉండకూడదు, మా పొజిషన్ మారాలి ప్రభా. మేము లేవాలి ప్రభా, మీ కొరకు యోగ్యులముగా మేము జీవించాలి ప్రభా. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలి, ప్రార్థన చేయాలి, అనేకులను రక్షించాలి, మా పాళెములో శాపకరమైనవి తీసివేయాలి, మా దీపములు పరిశుద్ధాత్మ నూనెతో నింపబడాలి. అలాగూ మమ్మలను సిద్ధమొచ్చేయండి. ఈ బిడ్డలను మీరు అలాగూ సిద్ధమొచ్చేయండి. వీరి ద్వారా ఇంకా అనేకులు వెలిగించబడాలి ప్రభా. అట్టి కృపను, ఆ వెలుగును ప్రతి ఒక్కరికి దయచేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.